సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై నేడు 5 కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం కానున్నారు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంపై ఆయన కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ అశ్విని వైష్ణవ్లతో ఆయన సమావేశం కానున్నారు. పోలవరం ప్రాజెక్టు పురోగతి, అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం, పూర్వోదయ పథకం అమలు, 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల కారణంగా రాష్ట్రంపై పడిన ఆర్థిక ప్రభావం, దాన్ని సర్దుబాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వ పరంగా చేయాల్సిన సాయం తదితర అంశాల గురించి చర్చించే వీలుంది. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్ లాంచ్ లోనే పార్టీ ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు. నిన్న రాత్రి ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో పార్టీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీలతో ఎయిర్పోర్ట్ లాంచ్ లో సీఎం కొద్దిసేపు సమావేశమయ్యారు. చంద్రబాబు ఎయిర్పోర్ట్ లో ఉన్న విషయాన్ని తెలుసుకున్న వెటరన్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రులతో సమావేశం అనంతరం సాయంత్రం 5 గంటలకు ఏపీకి తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. ఏదైతే ఏపీ సీఎం చంద్రబాబు నిన్న ఢిల్లీ చేరుకున్నారు. నిన్న రాత్రి ఢిల్లీ పర్యటనలో ఆయన ఈరోజు పలువురు కేంద్ర మంత్రులను వరుసగా కలిసే అవకాశం ఉంది. రాష్ట్ర అభివృద్ధి మరియు నిధుల విడుదల లక్ష్యంగా ఆయన ఈరోజు ఢిల్లీ పర్యటన కొనసాగబోతోందని చెప్పి సీఎం వర్గాలు చెప్తున్నాయి. కేంద్ర మంత్రులతో భేటీ ముందుగా హోంమంత్రి అమిత్ షా, అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్లతో సమావేశం కానున్నారు. ఈ రోజు ప్రధానంగా చర్చకు వచ్చే అంశాలు పోలవరం ప్రాజెక్టు పెండింగ్ లో ఉన్న నిధులు విడుదల పనుల వేగవంతంపై కూడా జలశక్తి మంత్రితో చర్చిస్తారు. అలాగే మరొక కీలకమైనటువంటి అంశం టీటీడీ లడ్డూ కల్తీ వ్యవహారం, అలాగే సిట్ దర్యాప్తు పురోగతి గురించి కూడా అమిత్ షాను కలిసినప్పుడు వివరించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటీవల సిట్ సిబిఐ సమర్పించినటువంటి ఛార్జ్ షీట్ వివరాలు మరియు ఈ కేసులో నిందితులపై తీసుకుంటున్న చర్యలను ఆయన కేంద్రానికి నివేదించవచ్చని కూడా సమాచారం ఉంది. ఈ భేటీలో చర్చకు వచ్చేది ప్రధానంగా ఇదే అని చెప్పి కూడా తెలుస్తోంది. అలాగే అమరావతికి రాజధాని, అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టడంపై కూడా చర్చిస్తారు. రాష్ట్రానికి నిధులు రావాల్సినటువంటి కేంద్ర నిధులు, పోలవరం ప్రాజెక్టు బకాయిలు మరియు పునరావాస ప్యాకేజీల గురించి కూడా చర్చిస్తారు. కేంద్ర కేబినెట్ విస్తరణ జరిగితే ఏపీకి అదనపు బెర్త్ కేటాయింపు కూడా వంటి అంశాలు కూడా చర్చించే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం నేడు ఉదయం నుంచి కూడా వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టీటీడీ కల్తీ, ఏదైతే లడ్డు కల్తీకి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆ విషయంలో కూడా అమిత్ షాతో చర్చించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూడా టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే పెండింగ్ గ్రాంట్లు, రాష్ట్రానికి కావాల్సినటువంటి ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంబంధించి పెండింగ్ గ్రాంట్లు, అప్పుల పరిమితి మరియు కేంద్ర పథకాల నిధులపై కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా చర్చిస్తారు. మొత్తానికి రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు కావచ్చు, ఇటు ఈ కేసులు సంబంధించి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంపై చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, వాటన్నిటిపై కూడా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే టీటీడీ కల్తీ లడ్డుకు సంబంధించినటువంటి అంశంలో చంద్రబాబు చేసినటువంటి గతంలో కొవ్వు ఉందని చెప్పి చేయడము, అలాగే ఇటీవల బాత్రూమ్ క్లీనింగ్ చేసేటువంటి కెమికల్ రసాయనాలు కూడా కలిపి చేస్తారు అని కూడా కీలక సంచలన వ్యాఖ్యలు చేశారు. సో దాని మీద కూడా చర్చించే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. మొత్తానికి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి బడ్జెట్ లో రావాల్సినటువంటి అంశాలు, రైల్వేకి సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అలాగే అమరావతి రాజధాని నిర్మాణానికి అదనపు ఆర్థిక సాయం, అలాగే చట్టబద్ధత కల్పించే బిల్లుపై కూడా అమిత్ షాతో చర్చించే అవకాశం ఉంది. అలాగే రైల్వే ప్రాజెక్ట్స్ రావాల్సినటువంటి అంశంపై కూడా రైల్వే మినిస్టర్ తో కూడా కలిసే అవకాశం, అలాగే వ్యవసాయ శాఖ మంత్రిని కలిసినప్పుడు రాష్ట్రానికి వ్యవసాయ పరంగా రైతులకు ఏం కావాలో సబ్సిడీ కావచ్చు, ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, ఇవన్నీ కూడా
చర్చకు వచ్చే అంశంగా ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు కూడా అటు వారితో చర్చించే అవకాశం ఉంది. అమిత్ షాతో అటు బీజేపీలో నాయకులు, అలాగే త్వరలో రాజ్యసభ సంబంధించినటువంటి ఏదైతే 4 రాజ్యసభ స్థానాలు కూడా ఖాళీ అయ్యాయి. వాటిలో కూడా బీజేపీకి ఎవరు ఫైనలైజ్ చేయాలి, ఒకరు బీజేపీ కోటా కింద ఒకరు, అలాగే జనసేన కోటా కింద ఒకరిని ఇచ్చే అవకాశం ఉంది. సో అది కూడా చర్చకు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఏదైతే ఇటు బీజేపీ అలాగే ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలో కొనసాగుతున్న నేపథ్యంలో ఒకవేళ బెట్టు ఏదైతే కేంద్ర మంత్రి పదవులో మరింత పెంచే అవకాశం ఉంటే ఏపీ నుంచి ఇంకొక కేంద్ర మంత్రిని కూడా ఇచ్చే అంశంపై కూడా చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఈ రోజు సాయంత్రానికి ముగుస్తుంది. ఆయన సాయంత్రం కల్లా అమరావతి చేరుకుని నివాసం చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి ఢిల్లీ పర్యటనలో ఆయన మంత్రులతో అంతా కలిసిన తర్వాత మీడియాకు కూడా బ్రీఫ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అసలు ఆయన ఢిల్లీ పర్యటన లక్ష్యం ఏంటి, వచ్చిన తర్వాత ఎలాంటి జరిగాయి అనేది కూడా మొత్తంగా ఆయన బ్రీఫ్ చేసే అవకాశం ఉంది మీడియాకు. కేంద్ర మంత్రులు ఏం చెప్పారు, అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అలాగే పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన కూడా పూర్తిగా ఆయన వివరించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కల్తీ లడ్డు విషయంపై కూడా ఎక్కువగా చర్చించే అవకాశం ఉంది. అటు ఎవరిపై దానిపై ఖచ్చితంగా చర్యలు తీసుకొని దానికి బాధ్యులపై కూడా చర్యలకు తీసుకునే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి సునీత. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.